నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు చక్కగా ఒక దాంట్లోంచి ఒకటి తిరోగమనం అవ్వడము, మళ్ళా వెనక్కి వెళ్ళడము, ముందుకు రావడము, వాళ్ళ ఇష్టానుసారంగా ఈ గ్రహాలన్నీ కదులుతూ వాటితో పాటు ఈ రాసుల్లోకి కూడా వాటి యొక్క సంచారం చేస్తూ అవి ఇచ్చే ఫలితాలేమిటి? అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. కొన్ని గ్రహాల కలయిక మిశ్రమ ఫలితాలు ఇస్తుంటాయి. ఇలాగా ఖగోళంలో వింతలు జరుగుతుంటాయి. ఆ వింతలు మానవుల మీద, దేశ కాలమాన పరిస్థితుల మీద, దేశం మీద, ప్రజల మీద, ప్రకృతి మీద, ఇలా ప్రతి ఒక్క అంశం మీద వాటి యొక్క ప్రభావాలు కనబడుతుంటాయి. ఈ గ్రహాల సంచారము ఒక్క మనుషులకే కాదు, ప్రకృతికి కూడా ఉంటుంది. అలాగే దేశ కాలమాన పరిస్థితి మీద, అంటే ఆర్థిక వ్యవస్థ మీద, దేశంలో ఉండే శాంతి భద్రతల మీద, ఇలా ప్రతి దాని మీద ఈ గ్రహాల యొక్క గమనములు, కదలికలు ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అయితే ఇప్పుడు మనకి మార్చి 25వ తారీఖు నుంచి 24 రోజులు లేదా 26 రోజులు, అంటే మనకి ఎక్కువ తక్కువ రోజులు ఉంటాయి కదా, టోటల్గా 24 రోజులు కానీ 26 రోజుల పాటు శుక్రుడు మీన రాశిలోకి సంచారం చేస్తున్నాడు. శుక్రుడు అంటేనే అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన సంపదలు ఇస్తాడు, లగ్జరీ లైఫ్ ఇస్తాడు, సుఖాలు, భోగాలు, తరువాత ఐశ్వర్యము, ఈ ఒకటేంటి దాంపత్యము, అన్యోన్య దాంపత్యము, ఇలాగా అన్నీ చక్కటి లాభాలను ఆయన ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు శుక్రుడు వస్తాడా, ఎప్పుడు మనకి అన్నీ వస్తాయా అని అందరూ చాలా సంతోషిస్తుంటారు. అయితే ఈ గ్రహాలలో బుధుడు, గురుడు, శుక్రుడు చాలా ఇష్టపడతారు అందరూను. భయపడేది పాపం శనిగ్రహానికి, రవిగ్రహానికి, రాహుకేతులకి భయపడతారు. అంటే ఇది భయపడాల్సిన పని లేదు. ఎంత మంచి గ్రహాలైనా వారి వారి స్థానాన్ని బట్టి ఉచ్చ స్థితిలో కొన్ని ఉంటే, నీచ స్థితిలో కొన్ని ఉంటాయి. అంటే వారు సంచారం చేసే రాసుల యొక్క ప్రభావం మీద మంచి శుక్రుడు కాదు, బుధుడు కాదు, ఎవ్వరు పడ్డా కానీ ఆ జాతకుడికి ఏ స్థానంలో ఎవరెవరున్నారు, పాపగ్రహాలు ఉన్నారా, మంచి గ్రహాలు ఉన్నారా అనే అంశాన్ని తీసుకుని ఆ ఫలితాలని ఇస్తూ ఉంటాడు. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. ఆ మంచి స్నేహితుడు అంటే ఒక మంచి గ్రహం అని అనుకోండి. ఆ మంచి స్నేహితుడు ఒక చెడ్డ వ్యక్తితో స్నేహం చేశాడు. ఆ చెడ్డ స్నేహితుడు ఎవరు అంటే ఒక చెడ్డ గ్రహం అనుకోండి, అంటే పాపగ్రహం అనుకోండి. అప్పుడు ఈ మంచి గ్రహము, అంటే ఈ మంచి మిత్రుడు కూడా ఏమవుతాడు, ఈ చెడు గ్రహము, అంటే ఈ చెడు మిత్రుడి స్నేహం వల్ల అతని మాటలకో, అతని చేష్టలకో అతను ఏం చేస్తాడు, ఇతని ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటాడు. అంటే ఈ మంచి కూడా మారి చెడైపోతుంటాడు. మళ్ళా ఎప్పుడైతే ఈ చెడు ఫ్రెండ్ని వద్దు అని అనుకుని మళ్ళీ మంచి ఫ్రెండ్తో కనుక స్నేహం చేశాడు అనుకోండి, ఈ మంచి వెళ్ళి ఆ మంచి రెండు కలిసి విశేషమైన ఫలితాలు ఇస్తాయి. అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే, ఈ గ్రహాలు కూడా చెడు అంటే పాపగ్రహాలతో కలిసినప్పుడు సంపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వరు. అది మనిషికి కావచ్చు, దేశానికి కావచ్చు, ఎవరికైనా కావచ్చు. అదే కనుక శుభగ్రహాలతో ఈ గ్రహాలు కలిశాయనుకోండి, అప్పుడు ఏమవుతాయి, 100 అనుకుంటే 1000 అవుతాయి అన్నమాట. అంటే విశేషమైన ఫలితాలను ఇస్తూ ఉంటారు. అయితే అందులో భాగంగా ఈ శుక్రుడు మార్చి 25వ తారీఖు నుంచి ఏప్రిల్ 13వ తారీఖు వరకు 26 రోజుల పాటు మీనరాశిలో తిరోగతి చెంది మళ్ళా అక్కడికే వస్తున్నాడు అనమాట. ఆ కారణంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే, ఇవి చాలా గోల్డెన్ పీరియడ్ అనమాట. ఈ 26 రోజులు 3 రాశుల వారికి గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. అంటే మిగతా రాశుల వాళ్ళకి కాదా అంటే, మిగతా రాశుల వాళ్ళకి కూడా గోల్డెన్ పీరియడే. ఎందుకు అవన్నీ నేను క్లియర్గా చెప్తాను కదా. అయితే ఈ 3 రాశుల వాళ్ళకి మాత్రము విశేషమైన బంపర్ ఆఫర్స్ అన్నమాట. సరే, మనం ఇంకా దీనిలోకి వచ్చినట్టయితే కనుక, ఈ శుక్ర సంచారము మనకి మీనరాశిలోంచి తిరోగమన ప్రయాణం అయ్యి మొత్తంగా ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఏ ఫలితాలు ఇస్తున్నారు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో మనము
వెళ్ళిపోదాము. అయితే దీనివల్ల ఎవరెవరికి లాభము అంటే, ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి లాభము అంటే కనుక ముఖ్యంగా ధనానికి సంబంధించి ఏ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి, అంటే వ్యాపారస్తులకు, తర్వాత బ్యూటీషియన్స్కి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి, తరువాత ఫ్యాషన్కి సంబంధించి ఫ్యాషన్ టెక్నాలజీ కానీ, ఫ్యాషన్కి సంబంధించి కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళకి విశేషమైన ఫలితాలు అందరికన్నా 4 ఇంతలు ఎక్కువగా ఇస్తుంటాడనమాట. అయితే ముందుగా మనం మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ అంటే ఈ శుక్రుడు మీనంలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అనే అంశంలోకి తొందరగా వెళ్ళిపోదాము. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశిలో ఈ సంచారం ఎప్పుడు అంటే ఏప్రిల్ మధ్య నుంచి సుమారు 24 రోజుల పాటు మిథున రాశిలో ఈ శుక్రుడు నివాసం చేస్తున్నాడు, అంటే సంచారం చేస్తున్నాడు. అయితే ఈ సంచారం వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతోంది అంటే కనుక విద్యార్థులకు, అందులోనూ ఎలాంటి విద్యార్థులు, కమ్యూనికేషన్లో ఉండే విద్యార్థులు, తరువాత ఆర్ట్ విభాగంలో ఉండేవాళ్ళు, టెక్నాలజీ విభాగంలో ఉండే విద్యార్థులు, తర్వాత మాటలకు సంబంధించిన అంటే రేడియో జాకీస్ కానీ, లేదా యాంకర్స్ కానీ, లేదా న్యూస్ రీడర్స్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ, అంటే ఆ కోర్సులు చేసే విద్యార్థులందరికీ కూడా విశేషమైన ఫలితాలు, సక్సెస్ అవ్వడము, క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వడము, ఈ పని నిమిత్తంగానే మిమ్మల్ని విదేశాలకు తీసుకువెళ్ళడము, విదేశాలకు అప్లై చేసుకున్న వాళ్ళకి శాంక్షన్ అవ్వడము, ఇలాంటి పనులన్నీ ఈ రంగంలో ఉండే విద్యార్థులకు, అంటే ఈ డిపార్ట్మెంట్స్లో పనిచేసే విద్యార్థులకు శుక్రుడు అనుగ్రహించిపోతున్నాడు. అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక మళ్ళా ఇవే రంగంలో పనిచేసే ఉద్యోగస్తులందరికీ కూడా కమ్యూనికేషన్లోను, రేడియో జాకీలుగాను పనిచేసే వాళ్ళకి, తర్వాత టీవీ రంగంలో పనిచేసే వాళ్ళకి, సినిమా రంగంలో డబ్బింగ్ చెప్పే వాళ్ళకి, ఈ కమ్యూనికేషన్కి సంబంధించి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా విశేషమైన ఫలితాలను, ప్రమోషన్స్ను, దాంతోపాటు ఆదాయము, ప్యాకేజ్ పెరగడము, ఉద్యోగం రాదు అని అనుకున్న వాళ్ళని తిరిగి మళ్ళా ఉద్యోగంలోకి తీసుకోవడము, ఇలాంటి ఫలితాలన్నీ, ఇలాంటి మెగా ఫలితాలన్నీ ఇందులో శుక్రుడు మీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి మీరు ఏ ప్రయత్నం చేయాలన్నా ఈ సమయాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి. 24 days అప్రాక్సిమేట్లీ ఉంటాడు. కాబట్టి ఈ సమయాన్ని ఏం ప్లాన్స్ వేసుకుంటారో, ఎట్లాగా ప్లాన్ అంటే ఎలా కదలికలు చేస్తారో అన్నీ కూడా సక్సెస్ అయ్యేందుకే ఉన్నాయి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు. తర్వాత వ్యాపారస్తులకు, పారిశ్రామిక రంగం వాళ్ళకి, వాణిజ్య రంగంలో ఉన్న వాళ్ళకి కూడా క్రియేటివిటీ థాట్స్ చేసి, అంటే మీ వ్యాపారము కానీ, వాణిజ్యం కానీ, పారిశ్రామికం కానీ ఎలా అంటే అలాగే పాతకాలం పద్ధతుల్లోనే నడిపిద్దాము అని అనుకోకుండా ఎప్పటికప్పుడు కొత్త తరహాలో అంటే ఇదివరకు పచారీ కొట్లు ఉండేవి, ఇప్పుడు మాల్స్ వచ్చేసాయి, తర్వాత ఈ కొత్త కొత్త స్టాల్స్ లాగా వచ్చే షాప్స్ వచ్చేసాయి. అంటే పాత పద్ధతిలోనే ఒకళ్ళు పొట్లం కట్టడము, ఒకళ్ళు ఇవ్వడము, ఆ సిస్టమ్ పోయింది. అంటే టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి కొత్తగా వినియోగదారులకు చేరువ అవుతున్నారు వ్యాపారస్తులు, అందరు వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు కూడా. అలాగే ఈ రంగంలో ఇప్పుడు ఇక్కడ ఈ సమయంలో ఇంకా ఏదైనా కొత్తగా మీరు ప్లాన్ చేయండి. అంటే ప్రజల దగ్గరికి ఇంకా తొందరగా వెళ్ళేటట్టుగా మంచి మంచి ప్రోడక్ట్స్ ఇవ్వడము, లాభాలు తెచ్చిపెట్టుకోవడము, ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, ఇలాంటి పనులన్నీ కనుక ఈ సమయంలో చేసి ఉంటే కనుక మంచి లాభాలు తెచ్చుకుంటారు. మారుమూల ప్రాంతాల్లో మీ వ్యాపారాన్ని విస్తరణ చేయండి, బ్రాంచెస్ పెట్టుకోండి. తర్వాత కొత్తగా ఇందులోకి రావాలి అని అనుకున్న వాళ్ళు, స్టార్టప్ కంపెనీల్లో పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఈ సమయము కరెక్ట్ సమయము. వెంటనే ప్రారంభించండి. ఈ 24 daysని మీరు వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలన్నా, లేదంటే విదేశాలతో మీ వ్యాపారాన్ని టైఅప్ చేసుకోవాలన్నా, అక్కడికి వెళ్ళి కొత్తగా స్టార్ట్ చేయాలన్నా, ఇలాంటివి ఏ పని చేసుకోవాలన్నా ఈ సమయాన్ని తప్పనిసరిగా మీరు ఉపయోగించుకోండి, వృధా చేసుకోకండి. శుక్రుడు అనుగ్రహించడానికి ముందుకొస్తున్నప్పుడు మీరు వెనకడుగు వేస్తే మళ్ళా ఎప్పుడో కానీ ఇలాంటి గోల్డెన్ పీరియడ్ మనకి రాదు కదా.
తరువాత కుటుంబము ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గతంలో ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చి కుటుంబాలు విడిపోవడం కానీ, మాట పట్టింపులతో బంధువులు మాట్లాడుకోపోవడాలు కానీ, ఇలా మిత్రులు కలవకపోవడం కానీ, లేదా అంటే ఏదే డిస్టర్బెన్సెస్ మీ కుటుంబంలో వచ్చినా, అపవాదులు, అపనిందలు, ఒడిదుడుకులు, సమస్యలు ఇలాంటివి ఏవి వచ్చినా సరే గతంలో, కానీ ఇప్పుడు శుక్రుడు వచ్చి అన్ని సెటరేట్ చేసేసి అన్యోన్యమైన దాంపత్యాన్ని, ప్రేమానురాగాలు కలిగిన కుటుంబాన్ని ఏర్పాటు చేయడము, అందరి మధ్య అఫెక్షన్ కలిగించడము, లగ్జరీ లైఫ్ని ఇవ్వడము, విలాసవంతమైన అంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడము, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళడము, లేదంటే ఉత్తరాది పర్యటనకు వెళ్ళడము, ఇలాగా అంటే మనం తెలియని ప్రదేశాలకి వెళ్ళడము, ఇలా మంచి సమయాన్ని గడిపేందుకు శుక్రుడు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరూ ఉపయోగించుకోకుండా నిరర్థకం చేసుకోకండి, ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. దాంతో పాటుగా మానసిక ఆరోగ్యం కూడా చక్కగా మెరుగుపడుతుంది. ఎలా అంటే ఎంత లగ్జరీ లైఫ్ ఉన్నప్పుడు కష్టాలంటే ఏమిటో తెలియనప్పుడు మరి మనసు హాయిగానే ఉంటుంది కదా. కాబట్టి ఆరోగ్యం, మనసు హాయిగా ఉందంటే ఆరోగ్యం ఉన్నట్టే. కాబట్టి ఎవరైనా సరే ఈ రాశిలో ఉండేవాళ్ళు ఏ ప్రయత్నాలు చేసినా తప్పనిసరిగా ఈ సమయాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయండి. అనుగ్రహించడానికి శుక్రుడు రెడీగా ఉన్నాడు, వచ్చేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఏ ప్లాన్ వేసినా సక్సెస్ అయ్యే సమయం కాబట్టి తక్షణమే ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. మరీ ప్రత్యేకించి మిథున రాశి వాళ్ళకి చక్కని ఆఫర్స్ ఇస్తున్నాడు. వీళ్ళకి బంపర్ ఆఫర్స్ ఏంటంటే ఇళ్ళు కట్టుకుంటారు, భూములు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు. దీనితో పాటుగా ఎవరైనా బ్యాంకుల్లో కానీ, లేదు అంటే కనుక రైల్వేలో కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ ఉద్యోగాల్లో ధనానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ ఇలాంటి వాటిల్లో ఉన్న ఉద్యోగస్తులకు వాళ్ళు ఊహించినట్టుగా ఏరియర్స్ పడడము, తర్వాత ఇంక్రిమెంట్స్ పడడము, ప్యాకేజీ పెరగడము, సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మగ సంతానం కలగడము, ఇలాంటి ప్రయత్నాలన్నీ ఈ ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్లీ ఈ మిథున రాశి వాళ్ళకి శుక్రుడు ఇవ్వబోతున్నాడు. స్పెషల్ అన్నమాట, ఒక 1+1 అన్నట్టుగా స్పెషల్గా ఇస్తున్నాడు. అయితే ఈ శుక్ర సంచారము వ్యవధి 25 రోజులు అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ కాల పరిమితిలో ప్రతి రాశిలోనూ ఈయన యొక్క ప్రభావము అమోఘంగా ఉంది, ఎక్కడో 1-2 చోట్ల తప్ప. అయితే ఈ ఓవరాల్గా ఈ శుక్రుడు ఏమేమి ఇస్తున్నాడు అంటే కనుక ఉత్తేజాన్ని ఇస్తాడు, సృజనాత్మకతను అంటే క్రియేటివిటీని, యాక్టివ్నెస్ని, దాంతోపాటు ఆర్థిక మార్పులు అంటే ధనానికి సంబంధించినటువంటి చేంజెస్ని ఇస్తున్నాడు. తర్వాత వ్యక్తిగతంగా ఎలా ఉంటారు అనేది ఇస్తున్నాడు. కుటుంబ పరంగా ఎలా ఉండబోతోంది, కుటుంబంలో అల్లకల్లోలు ఉంటాయా, సంక్షోభాలు ఉంటాయా, కొన్ని రాసుల వాళ్ళకి మాత్రమే ఇట్లాంటివి ఇస్తున్నాయి. కాబట్టి అంటే కుటుంబ పరంగా కూడా ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నాడు అనే అంశంతో ఆరోగ్యంలోనూ అన్ని రంగాల్లోనూ సానుకూలమైన మార్పుల్ని ఇస్తూ కొన్ని రాశులకు మాత్రం జాగ్రత్తలు కూడా చెప్తున్నాడు, కొన్ని రాశులకు ఆటంకాలను కూడా ఇస్తున్నాడు. అంటే ఇది ఈయన ఇచ్చిన ప్రభావం కాదు, మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఈ శుభగ్రహంతో ఏ పాపగ్రహం కలిస్తే ఆ ఫలితాన్ని వస్తుంది. కాబట్టి అది మీ జాతకరీత్యా చూసుకోవాల్సిన అంశము. అయితే ఎవరెవరికి ఎక్కువ ఫలితాలు ఇస్తున్నాడు అంటే కళారంగంలో ఉన్న వాళ్ళకి, నాటక రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా శుక్ర ప్రభావము విశేషంగా ఉంటుంది. వాళ్ళు స్థాయికి వెళ్ళిపోతారనమాట. తర్వాత మిగతా మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నాడు, కానీ ఈ క్రియేటివిటీ ఉన్న రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైన ఫలితాలను ఇస్తున్నాడు. అయితే ఈ విశ్లేషణ ఇప్పుడు మనం చెప్పుకున్న సారాంశము మీ యొక్క జాతక పరిశీలనలో ప్రభావం, శుక్ర సంచారం ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మీరు పరిశీలించుకోండి. ఒకటి ఏ అంశము అంటే శుక్ర సంచారం ప్రభావము మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఎలా ఉంటుంది, ఏ నెలలో వస్తోంది, ఎంత కాలం ఉంటుంది అనే అంశాలను మీ వ్యక్తిగత జాతక పరిశీలనలో తెలుసుకోండి. దీంతో పాటు మీకు సానుకూలమైన ఫలితాలు వస్తున్నాయా లేదా అంటే కనుక ప్రతికూల ఫలితాలు వస్తున్నాయా అనే అంశాన్ని మీ వ్యక్తిగతంగా మీరు
పరిశీలన చేసుకోండి. ఇవన్నీ గోచారరీత్యా చెప్పినవే తప్ప, పంచాంగం ప్రకారం చెప్పినవే తప్ప, ఎవరి సొంత నిర్ణయాలు కాదు, ఎవరి సొంత అభిప్రాయాలు కూడా కాదు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ గమనించవలసిన అంశము. నమస్తే.